సింహాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే కైలాసగిరికి హిల్స్కి అయితే వెళ్ళాము. అక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఇంకా బాగుంటుందని చెప్పి. అయితే అక్కడ నుంచి బీచ్ వ్యూ చూస్తే అద్దరిపోయింది. అసలు వైజాగ్లో ఎటు వెళ్ళినా సరే బీచ్ కనిపిస్తుంది. నేను అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత బాగుంది. ఎటు చూసినా బీచ్ కనిపిస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. ఇంకా ఈ శివుడు పార్వతి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా బావ జిప్ లైన్ స్కై సైక్లింగ్ చేసిన వీడియో మొత్తం విడిగా పెట్టాను కదా, అక్కడ చూసేయండి. అందుకే ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. ఇంకా మా పిల్లలు అయితే ఇట్లా వాళ్ళకి ఇది ఎంటర్టైనింగ్ అనిపించి ఎక్కుతామన్నారు, సరే అని ఎక్కించేసాం. అయితే మా చిన్నోడైతే ఫాస్ట్గా భయం లేకుండా వెళ్ళాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం కొంచెం భయపడుతూ స్లోగా వెళ్ళాడు. మా పెద్దడికేమో భయం ఎక్కువ, చిన్నడికేమో డేర్ ఎక్కువ. నేను ముందే వచ్చేసాను మా అన్నయ్య కంటే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మా పెద్ద అబ్బాయి ఏమో కొంచెం స్లోగా మెల్లమెల్లగా వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడికి చెయ్యి అందిస్తున్నాడు, చూసారా రమ్మని. అది ఇంకా దాని తర్వాత కిందకి వెళ్ళి మేమైతే రోప్ వేకి అయితే టికెట్ తీసుకొని ఎక్కేసామన్నమాట. అమ్మ, నేను, ఇంకా బావ, పిల్లలు అందరం ఎక్కేసాం. అందులోంచి కూడా అసలు బీచ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఏం కాదు, శ్రీశైలంలో ఒకసారి రోప్ వే ఎక్కాను మా పెళ్ళైన కొత్తలో. ఇది సెకండ్ టైం ఇక్కడ వైజాగ్లో అనమాట. బాగుంది ఇది కూడా. పిల్లలు కూడా ఎక్కుదామని బాగా అడిగారు అనమాట, వద్దులేదన్నా కూడా. ఇంకా వాళ్ళు సరదా ఎందుకు కాదనాలని ఎక్కేసాము. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అసలు చాలా బాగుంది. సిటీ అంతా బాగా కనిపిస్తుంది, అలాగే బీచ్ కూడా. ఇంకా అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ పిల్లలు పార్క్లో కూడా బాగా ఆడుకున్నారు. ఇంకా దాని తర్వాత ఈ రోప్ వేకి అయితే వచ్చేసాం కదా. ఇంకా అసలు బీచ్ చూసారా, ఎంత చూస్తున్నా సరే బీచ్ మాత్రం తరగట్లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అయిపోయింది, వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ రాగానే వాళ్ళు దిగండి అంటున్నారు. మేమేమో ఆల్రెడీ అందుకు దిగాలి, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్తుంది కదా అనుకొని భయపడ్డాం, ఏంటో దిగమంటున్నారని. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే కింద నుంచి పైకి వచ్చారు కదా, పైన మొత్తం తిరిగేసి వస్తారు, అందుకని వెళ్ళమంటున్నారంట. కానీ మేము ఆల్రెడీ తిరిగేసి వచ్చామని వాళ్ళకి తెలియదు. ఇంకా ఆ మాట చెప్తే ఓకే అని మళ్ళీ రివర్స్లో పంపించేశారు. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం కదా. ఇంకా చాలా బాగుంది. శివుడు పార్వతులు అయితే వైట్ కలర్లో చాలా బాగున్నారు. ఇంకా ఇదనమాట కైలాసగిరి బ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఇంకా అక్కడ 2-3 పిక్స్ తీస్తే వాళ్ళతో ఫొటోస్ తీయించుకున్నాం మేము. ఇంకా అమ్మతో కలిసిన ఫోటో అయితే అమ్మ తీసుకుంది. ఆ ఫోటో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ఇంతకీ ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి,